ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి బాల్కొండ, మెండోరా, ముక్కాల్ తహసీల్దార్లకు, వారి సిబ్బందికి, చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మొట్టమొదలుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబంలో ఆనందం తీసుకురావాలని, మీ కుటుంబ సభ్యులందరూ మంచి ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి, ఆ మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. అయితే ఇవాళ పండుగ కంటే మొదలు ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకోబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే మీకు తెలుసు, ఇవాళ బాల్కొండ మండలం నుంచి 66, ముక్కాల్ మండలం నుంచి 15, మెండోరా మండలం నుంచి 59, మొత్తం 140 మందికి ఇవాళ చెక్కులు అందజేయబోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇది ఒక మానవీయ కోణంలో తీసుకున్నటువంటి కార్యక్రమం. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆడబిడ్డ పెళ్ళి చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఎంత చెక్కులు అంత గాలి. కొందరు తక్కువ చేస్తారు పెళ్ళి, కొందరు ఒక రకంగా చేస్తారు, కొందరు పెద్దగా చేస్తారు. ఎవరికైనా సరే చివరికి ఇబ్బందులతో జరుగుతుంది. ఎవరికైనా బిడ్డ పెళ్ళి చేయాలంటే ఇబ్బందులతోటే జరుగుతుంది. అయితే ఆ రోజు కేసీఆర్ గారు 50,000తో మొదలుపెట్టినాడు ఈ కార్యక్రమాన్ని. చూద్దాం ఎట్లుంటుంది ఇది. మొట్టమొదలు ఎస్టీలకు, మైనారిటీలకు, వాళ్ళకే మొదలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు మొదలుపెట్టి తర్వాత ఇది బాగా లాభం జరుగుతూ ఉన్నది. అంటే ఇది కూడా ఏంటంటే తల్లి పేరు మీద చెక్కులు పోవడం, మా పేరు మీద చెక్కులు వచ్చినాయి అనుకోని మేము ఇంటికి తీసుకురాం, బయటనే కథం చేసేస్తాం. సో అట్లా బాగా ఆలోచన చేసి ఆ రోజు ప్రభుత్వం తల్లి పేరు మీద చెక్కులు ఇచ్చే విధంగా చేయడం మూలంగా చాలా లాభం జరిగింది ఈ కార్యక్రమంతో. ఇది మంచిగా అవుతున్నది, మంచిగా పోతున్నది సార్ ఇదని మేము చెప్తే 50,000కి 75,000 చేసినాడు. ఎస్సీలు, మైనారిటీలు వాళ్ళకే కాదు సార్ అందరికీ చేద్దాం ఇది అని ఒక మాట మాట్లాడితే, ఎందుకంటే ఇది మంచి లాభం జరుగుతూ ఉన్నది, సద్వినియోగం జరుగుతున్నది. మనం ఇచ్చే డబ్బు ఎక్కడ కూడా దురుపయోగం జరుగుతలేదు. పర్ఫెక్ట్గా ఆ పిల్ల తల్లికి పోతూ ఉన్నది. ఆమె చేతులతోటే ఆ పెళ్లి ఖర్చులు ఏదైనా అప్పుడు పెట్టుకొని ఎక్కడైనా తెచ్చుకొని పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చేసుడు కావచ్చు. ఇట్లా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉందంటే 75,000 చేసి అందరికీ చేసి తర్వాత ₹1,00,000 దాకా తీసుకుపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా కుటుంబాల్లో ఇది, కొందరు పేదలైతే ఈ ₹1,00,000 పెళ్ళి వెళ్ళిన పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా స్కీములు చేస్తాయి ప్రభుత్వాలు, ఇంత సక్సెస్ కావు ఏ స్కీములు కూడా. ఇది చాలా మంచి స్కీము, మంచిగా సక్సెస్ అయింది. ఇట్లా ₹1 ఎవరు కూడా దీంట్లో ఏం చేసేది లేదు. ఇక డైరెక్ట్ ఆ చెక్కే వస్తుంది, మీ పేరు మీదనే వస్తుంది. ఇట్లా మంచి స్కీమ్ తీసుకున్నాను నేను. 10 సంవత్సరాల్లో నేను అనుకుంటా, నేను అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దాదాపు 12,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చినాం. 12,000 కుటుంబాలకు లాభం జరిగింది.
ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది, చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళంతా ఎందుకు వచ్చారు మీకు ఎరకనైనా ఏమవుతుందంటే బాధ. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చినారు, కేసీఆర్ 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నాడు, నేను వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని మాట ఇచ్చాను. మాట ఇచ్చినావు కదా అని నేను చెక్కులు వంచే కార్యక్రమాల్లో తులం బంగారం వేయండి ముఖ్యమంత్రి గారు అని నేను కోరిన మీ పక్షాన్ని. అది కొందరికి నచ్చలేదు, నచ్చక గొడవలు చేసి ఇక కొట్టుకునుడు అయింది, తనుకుడు అయింది. పోలీసు లాఠీలు కొట్టిరు మమ్మల్ని భీమగల్లా అడిగాను పాపానికి. ఇప్పుడు నేనేం చెప్పిన అంటే ఎవ్వరు లేరు పోయి, నేను ఒక్కనే ఉంటా, ఇటు దిక్కోళ్ళొద్దు అటు దిక్కోళ్ళొద్దు, లొల్లి పంచాయతీలు వద్దు అని చెప్తే పోలీసు వాళ్ళంతా ఇప్పుడు ఎవరిని రానియకుండా ఆపిరు. అడగడం కూడా తప్పైతే ఎట్లా? మీరు మాట ఇచ్చిన దాన్ని మీ నుంచి నేను ఎమ్మెల్యేగా మీ ఓట్లతో ఎన్నుకోబడ్డా. నా బాధ్యత, ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, దయచేసి అది తులం బంగారం కార్యక్రమం మొదలుపెట్టండి అని అడిగిన. అడుగుతా కూడా, ఎక్కడ కూడా నేను వెనకపోయేది లేదు. ఎవరెంత గొడవ చేసినా ఏం చేసినా ఇక్కడ అడిగేది అడుగుతా, అసెంబ్లీలో అడిగేది అడుగుతా. అది నా బాధ్యత. ఈ ప్రభుత్వాల బాధ్యత ఏంది? వాళ్ళు చెప్పిన మాటని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఈ 2 సంవత్సరాల్లో ఎవరెవరికైతే మీరు కేవలం చెక్కులే ఇచ్చిర్రో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి తులం బంగారం అని నేను ఆయనను కోరుతాను. మీతో పాటుగా కోరడం తప్ప అమ్మ, ఇది పోవాలి. నేను కోరుతున్నా అన్నమాట, మీరు కూడా కోరుతున్నారన్నమాట ఈ ప్రభుత్వానికి పోవాలి. ప్రభుత్వానికి తెలిసినప్పుడే అయ్యో నేను ఇచ్చిన మాటను హామీని ప్రజలు నన్ను అడుగుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఇస్తే మాట నిలబెట్టుకుంటే వాళ్ళే మంచోళ్ళు అవుతారు. మాట నిలబెట్టుకోకపోతే ఏం చేయాలో మీకు తెలుసు. కానీ అడగవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను అడగద్దు అని, నువ్వు అడిగితే మేమేదో ఒక లొలి చేస్తామని, ఇటువంటి వాతావరణం మంచిది కాదు అని చెప్పి నేను అందరికి కూడా మనవి చేస్తాను. కాబట్టి 1,00,000 రూపాయల చెక్కు ఇప్పుడు ఇది కేసీఆర్ గారు ప్రారంభించిన కార్యక్రమం. మీరు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. ఇచ్చి మీ మాట నిలుపుకోండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాల నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎవరెవరికైతే పెళ్ళిళ్ళు జరిగినాయో అందరికి కూడా ఇవ్వాలి అని చెప్తున్నాను నేను. పాత వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇప్పుడు కొత్త వారికి కూడా ప్రారంభం కావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నేను కోరుతా ఉన్నా. ఈ కోరిక కరెక్ట్ అయితే చేతులు ఎత్తుడు. కరెక్టేనా? గడి చూపి కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారికి తెలవాలి. అయ్యా గడి ఇది నేను చెప్తాను, నేను అసెంబ్లీలో కూడా చెప్తాను. నేను బాల్కొండలో మీటింగ్లు అడిగినా, మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు తులం బంగారం మొదలు పెట్టమని అని చెప్పి నేను రిక్వెస్టే చేస్తున్నా. కొట్లాడతలేను, రిక్వెస్టే చేస్తా. అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేస్తా. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. బాధ అవుతుంది ఏంటంటే, ఆ రోజు ప్రతి మహిళకు 2,500 అన్నారు, ఇంకా మొదలు కాదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. వీడీలు చేసే అక్క చెల్లెళ్ళకు, పెద్ద మనుషులకు, అది మొదలు కాదు. ఇవి అడగాలి కదా, నేను నా బాధ్యత కదా. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవి నమ్మే కదా నాకేస్టోళ్ళు కూడా మీరు అటేసారు ఓట్లు. అంతేనా కాదా? లేకపోతే నేను ఏం పాపం చేసిన? నేనేమో లంగ పని చేసినా, లఫంగా పని చేసినా?
నాకు ఎంత వీలైనంత నేను పని చేసుకుంటూనే పోయిన 10 ఏళ్ళు. ఇవి నమ్మే నాకేసేటోళ్ళు కొంతమంది కూడా అటేసారు. సరే పర్వాలేదు, జరిగిందో జరిగిపోయింది. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మిమ్మల్ని నమ్మి మీకు అధికారం కట్టబెట్టినారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఇచ్చిన హామీలు తొందరలోనే నిలబెట్టుకోవాలని చెప్పి మీ పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కళ్యాణ్ ఎస్పీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా తహసీల్దార్ గారిని కోరుతాం.